గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం జూలై 25 తారీఖు నాటి జూలై 26 తారీఖు శుక్రవారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం పంచమి ఉదయం 5:53 వరకు ఉంది. ఏష్యంగా షష్ఠి తిథి తెల్లవారితే శనివారం అనగా 3:25 వరకు ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం రాత్రి 7:02 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం ఉదయం 7:08 వరకు ఉంది. అమృత ఘడియలు 2:34 నుంచి 4:14 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:14 నుంచి 9:06 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:32 నుంచి 1:24 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పగలు 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:32 వరకు. ఈ రోజున చంద్రరాహులు ఇద్దరు కూడా మీనంలో ఉంటారు, శని కుంభంలో ఉంటారు. గురుకుజులు ఇద్దరు కూడా వృషభంలో ఉంటారు. రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉంటారు. బుధుడు ఆయన సింహంలో, అలాగే కేతువు కన్యలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చంద్ర సంచారం రాహుతో కలిసి సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచార రీత్యా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. చంద్రరాహులు ఇద్దరు కలిసిన సందర్భంలో సహజంగా అందరికీ కూడా మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. ఏదో కొంతమందికి భయము ఆందోళన ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏమో వాళ్ళు చేయవలసినటువంటి ఆలోచనలు సరిగా చేయక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది సమయపాలన సరిగా చేయలేక ఇబ్బంది పడతారు. కొంతమంది మైండ్ కరెక్ట్గా ఏ వర్క్కి ఏ విధంగా పెట్టాలో అట్లా పెట్టక ఇబ్బంది పడతారు. ఇట్లాగ ఏదో రకమైన విచిత్రమైన సమస్య, మానసిక సమస్య అనేది సహజంగా యూనివర్సల్గా అందరి మీద కూడా వాళ్ళ ఏదో రకమైన ప్రభావం చూస్తుంది. అందులో మీనరాశి కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ ప్రభావం ఎక్కువగా కనబడే అవకాశం వస్తుంది. అందులోనూ కూడా ఉత్తరాభద్రలోనే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరమైన ఘటన. దానికి ప్రత్యేకం మనం చేసేది లేదు, కానీ కొంచెం అవకాశం ఉంటే కనుక అమ్మవారి నామాన్ని తరచుగా జపం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మీకు కొంచెం చికాకు అనిపించినప్పుడు ఆగి శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మవారి నామాన్ని కొంచెం జపం చేస్తూ ఉండండి. తద్వారా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం భగవన్నామం చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. చాలా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఇవాళ రేపు ఎదురవుతూ ఉంటాయి. కొంచెం అప్రయత్నంగా మీ ప్రమేయం లేకుండానే చికాకులు వెంటబడే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం బాగా కనబడుతోంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్త కావాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యయంలో చంద్రుడు ఇవాళ రేపు ఉన్న కారణంగా దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చికాకులు ఎదురుతాయి. వాటిని సరిచేసినసరికి సమస్యలు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. కృత్తిగా 1వ పాదం వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రోగ్రెస్ బాగుంటుంది. మీరు ఆశించిన రీతిగా మీకు కావాల్సిన పనులు సాగుతున్నట్టుగా మీరు వార్త వింటారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యవహార ప్రతిబంధకాలు రిపీట్ అవ్వకుండా కొంచెం ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి మంచి ఫలితాలు తీసుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మిథున రాశి.
మిథున రాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పనులు అయిపోతున్నట్టుగా ఉంటుంది. ప్రతి పని కూడా ఏదో రకమైన చికాకును సృష్టిస్తూ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో జాగ్రత్త పడ్డ వాళ్ళకి శ్రీరామరక్ష. కొంచెం దూకుడుతనంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం చికాకులు పెరిగే సమయంగా కనబడుతోంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీకున్నటువంటి పరిస్థితిలో మీరు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళ విషయాన్ని చూస్తే ఆరోగ్య విషయాలను, ఆర్థిక విషయాలను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి కార్యక్రమం కూడా విజయంగా సాధిస్తుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే రుణ విషయాలను, ఆరోగ్య విషయాలను కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ మిథున రాశి వాళ్ళ విషయంలో గురువు కుజుడు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్న సందర్భంలో ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, ఆర్థిక లావాదేవీల్లోనూ ఏదో రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే కనుక మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. లేకపోతే కనుక ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. మరి మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఇవాళ మీకు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో మందగొడిగా మీరు అనుకున్న రీతిగా ఫలితాలు రాకపోవడం జరుగుతుంటుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించడం కోసం కృషి చేస్తూ ఉంటారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు వచ్చే అవకాశం బాగా కనబడుతోంది. తర్వాత కర్కాటక రాశి. అన్ని పనులు వేగంగా నడుస్తాయి. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం మంచి వార్తలు వినే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు గురుబలం మూలంగా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ వర్కర్స్తో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా కొత్త ప్రయోగాలు చేయడం కంటే కూడా పాత వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం మంచిదని చెప్పేసి సూచన చేస్తున్నాం. పునరుసు 4 పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా శ్రమ ఎక్కువ చేస్తారు, ఫలితాలు బాగా తీసుకుంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. శుక్రగ్రహ వ్యయ సంచారం దృష్ట్యా కొంచెం దూకుడుతనం తగ్గించుకోవాలి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వస్తువులు ఎక్కడ చౌర్యానికి గురవ్వకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మఘా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తారు. పుబ్బ నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ఉత్తర ఉట్టపాదం వాళ్ళు ఎన్నో విజయాలు సాధించడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుని చికాకులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. కన్యారాశి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. రుణ వ్యవహారాల్లో మంచి జాగ్రత్తలు పడతారు. కుటుంబ సభ్యుల యొక్క కోరికలు కావాల్సిన విధంగా తీరుస్తూ వాళ్ళతో పాటు స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తూ మంచి విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఎంతో అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళు ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాల్లో గౌరవ మర్యాదలు బాగా పొందే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తులారాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కానీ ఏదో రకమైన సమస్యలు కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. చాలా తెలివిగా, ఓర్పుగా సమస్యలను ముందుగా పసిగడతారు. సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉంటే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోకుండా ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. చిత్త 3, 4 పాదాల వాళ్ళు వ్యవహార ప్రతిబంధకాలని దూరంగా ఉంచడం కోసం తగు జాగ్రత్తతో వ్యవహరించాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి
ఆర్థిక లావాదేవీల్లో, రుణ విషయాల్లో, షేర్ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా రోజువారీ కార్యక్రమాలతో చాలా సాదాగా ఇవాళ జీవితం గడిచిపోతుంది. కుటుంబ విషయాల్లోనూ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులే ఉండవు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మార్చుకుంటారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఒత్తిడికి లోనవుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా చికాకులు పడి పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. నష్టం లేకుండా పూర్తి అవకాశం వస్తుంది. ఈ వృశ్చిక రాసినటువంటి షేర్ వ్యాపారులందరూ కూడా ఇవాళ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది. ఇవాళే కాదు, కొద్ది రోజుల పాటు ఇంకా సప్తమంలోనూ అష్టమంలోనూ శని సంచారం చేస్తారు. కాబట్టి ఇంచుమించుగా 2025 జూన్ వరకు కూడా షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా వ్యవహారాలు నడుపుకోవాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత ధనురాశి ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా పనులు కొన్ని అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలుగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి కార్యక్రమంలోనూ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు కోపావేశాలు కంట్రోల్ చేసుకుని అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. కుంభరాశి ఈ కుంభరాశిలో ఈ రోజునంతా కూడా శుక్రుడు యొక్క సంచార ప్రభావం చేత ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక రకమైనటువంటి అవాంతరం ఎదురవుతూ ఉంటుంది. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉండాలి. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటూ ఉంటాయి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చికాకులు పడే అవకాశం ఉంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మీనరాశి అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలని కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఇక్కడ తెలివితేటలు బాగా పనిచేసి ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ